శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం త్యక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 36వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి భాగంలో పృథు చక్రవర్తి యొక్క అవతారము, ఆయన యొక్క పట్టాభిషేక మహోత్సవం గురించి తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విదురునికి మైత్రేయ మహర్షికి మధ్య జరుగుతున్న ఈ సంవాదం శ్రీమద్భాగవతంలోని 4వ స్కంధంలోనిది. పృథు చక్రవర్తి యొక్క విశేషాలను గురించి, ఆయన చేసే కార్యాలను గురించి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు విదురుడు మైత్రేయ మహర్షికి అడుగుతున్నాడు. పోతనామాచ్యుల వారు ఆ ప్రశ్నలనే ఒక అందమైన పద్యంగా మనకు అందించారు. ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి అయ్యే, దానికి వశ్చమయ్యనెద్ది గొనకొని దోహనమునకు అర్హంబైన పాత్రమెయ్యది. తలపంగదోగ్ధయైన ఆ పృథువు ఏ పదార్థముల్పితికెను, పరికింప అవని స్వభావమునన్ విషమమయ్యుండియు విలయంగనే రీతి సమగతి చెందెను. జంభవైరి క్రతుహయంబును కొనిపోవ కార్యమెద్ది, ధీరనిధియాతడు సనత్కుమారు వలన కలిత విజ్ఞానుడగుచు ఏ గతిని పొందే, అనఘ చారిత్ర మైత్రేయ అదియుగాక. ఓ మైత్రేయ మహర్షి అంటున్నారు విదురుడు, ఓ పుణ్యచరిత్ర, గోరూపాన్ని భూమి ఎందుకు ధరించవలసి వచ్చింది? గోరూపంలో ఉన్న భూమాతకు దేన్ని దూడగా తయారు చేశారు? ఆ ఆవు పాలు పితకడానికి తగిన పాత్ర ఏది? పాలు పిండే పృథు చక్రవర్తి ఏ పదార్థాలను పిండాడు? సహజంగా భూమి మిట్ట పల్లాలతో ఉంటుంది కదా, అది సమతలంగా ఎలా తయారైంది? పృథు చక్రవర్తి చేస్తున్న యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు ఎందుకు దొంగిలించాడు? సనత్కుమారుని వలన సమస్త విజ్ఞానాన్ని పొందిన పృథు చక్రవర్తికి ఎటువంటి సద్గతి లభించింది అనే విషయాలు విదురుడు ప్రశ్నిస్తుంటే ఎంతో ఆనందంగా మైత్రేయ మహర్షి చెప్తున్నారు. ఒకసారి భూజనులంతా, అంటే భూమి మీద ఉన్న జనులంతా, మునులు అందరూ ఆకలి బాధను తట్టుకోలేక పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి, ఓ మహారాజా, మేమంతా ఆకలి బాధతో ఉన్నాం. మా పని ఎలా ఉందంటే చెట్టు తొర్రలో రగిలిన అగ్నిచే అంటుకుని మండే వృక్షాల పరిస్థితి వలె ఉంది. నీవు దయచేసి దాసులకు రక్షణమైన నీవు మాకు దయచేసి దయతో అన్నం పెట్టి రక్షించమని ప్రార్థించారు. ఆ మాటలు విన్న పృథు చక్రవర్తికి వారి మీద దయ కలిగి తగిన ఉపాయం గురించి ఆలోచిస్తూ కోపంతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుని వలె ఆ వింటికి బాణాన్ని తగిలించారు. ఆ వింటికి బాణాన్ని సంధించి ముందుకు వెడుతుంటే ఆ వస్తున్న రాజును చూసి భూదేవి గోరూపాన్ని ధరించింది. మోసం చేసే వేటగాన్ని చూసి అడవిలో పరిగెత్తే లేడి వలె ఆ గోవు పరిగెత్తసాగింది. ఆ గోవుని పృథు చక్రవర్తి వెంటబడి తరుముతున్నాడు.
కోపంతో ఉన్నాడు. ఎక్కడికి వెడితే అక్కడికి వెడుతున్నాడు. గోవు ఎక్కడికి వెడితే అక్కడికి పృథు చక్రవర్తి వెడుతుంటే ఆ పృథు చక్రవర్తి యొక్క కోపాన్ని చూసి భూదేవి మృత్యువు చేజిక్కిన మనుజుల వలె దిక్కులేనిదై హృదయతాపంతో ఇలా అంటోంది. ఓ పృథు మహారాజా, నీ యందు ధర్మము వాత్సల్యము రెండూ ఉన్నాయి. ఆపదలో ఉన్నవారిని రక్షించే స్వభావం కూడా నీది. జీవుల ప్రాణాలను కాపాడటంలో నిశ్చలత ఉంది నీకు. అయినా దీనురాలైన నన్ను చంపడానికి పూనుకున్నావు. నేను ఎందుకు కోరిక గలదానను? నన్ను చంపడానికి ఎందుకు వెంటపడుతున్నావు? ధర్మతత్వం తెలిసిన వారెవరూ స్త్రీలను వధించరు కదా. ఒకవేళ స్త్రీలు తప్పు చేసినా జాలిపడి రక్షిస్తారు. ఈ భూమి మీద జనసమూహానికి నేను నౌకవలే ఉన్నాను. నేనే లేకపోతే గొప్పదైన దృఢమైన శరీరాన్ని ధరించిన నేను ఎల్లప్పుడూ ఈ జనసమూహానికి ఆధారంగా ఉంటాను కదా అని తన తత్వాన్ని చెప్తోంది. పృథివీతత్వం ఏమిటంటే ఘనత్వము, దృఢత్వము. ఈ రెండు భూమికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తత్వాలు, ధర్మాలు. ఇలాంటి నన్ను దయతప్పి ముక్కలు ముక్కలుగా తుంచాలని సంకల్పిస్తున్నావు. నేను లేనిచో ఈ సకల జీవరాశులు ఎక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి అనగా పృథువు భూమాతతోటే అంటున్నాడు. ఓ భూదేవి, నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అంతేకాక యజ్ఞాల్లో హవిర్భాగాల్ని అనుభవిస్తూ కూడా ధాన్యాదులను పెంచకుండా ఉన్నావు. గోరూపాన్ని ధరించి గడ్డి మేస్తూ పాలను ఇవ్వకుండా నీలో దాచుకుంటున్నావు. బ్రహ్మ నీలో సృష్టించిన ఓషధ బీజాలన్నిటినీ నీ శరీరంలో అణిచిపెట్టుకుని బయటికి రానీయకుండా చేస్తున్నావు. నీవు మూర్ఖురాలువి, మందబుద్ధివి, అపరాధం చేసావు, దురాత్మురాలువి. నిన్ను నా బాణాలతో తూట్లు పుడిచి చంపుతాను. నీ శరీర మాంసాన్ని ఈ దీనులైన జీవులందరికీ పంచిపెడతాను. ఆ విధంగానే నా వారి ఆకలి తీరుతుంది. ప్రజల గురించి ఈ పని చేసినా నాకు పాపం రాదు అని పృథు చక్రవర్తి చెప్తుంటే వణికిపోతూ భూమి ఇలా అంటోంది. ఓ రాజా, నీవు నారాయణుడవు. నీవు నీ మాయాగుణాలు పొందిన కారణంగా సగుణుడవై నానా విధమైన దేహాలు, అవతారాలు ధరిస్తున్నావు. జ్ఞానులచే స్తుతింపబడుతున్నావు. నన్ను సగుణమూర్తివై జీవరాశులకు ఆధారంగా పూర్వం సృష్టించావు. నేను 4 విధాలైన భూత సముదాయాన్ని భరించవలసి వచ్చింది. దయయే అలంకారంగా ఉన్నవో రాజేంద్ర, నీవే నన్ను చంపడానికి వస్తే నేను ఎవరిని శరణు కోరుకుంటాను అని చాలా బాధతోటి చెప్తూ, ఊహింపరాని నీ మహిమతో ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించావు. ఓ మహానుభావ, నీవు ధర్మరక్షకుడవు. వికసించే తామర రేకుల వంటి కన్నుల కలవాడవు. నీ పరాక్రమాన్ని లోకులెవరూ జయించలేరు. నీవు సర్వతంత్ర స్వతంత్రుడవు. బ్రహ్మనే పుట్టించినవాడవు. ఆ బ్రహ్మచే సకల లోకాలను సృజింపచేశావు. సౌందర్యమూర్తమైన ఓ పృథు చక్రవర్తి, నీ ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్త లోకంలోనూ ప్రకాశిస్తున్నావు. ఈ పంచభూతాలు, ఇంద్రియాలు కలుగటుకు కారణాలైన చైతన్యము, అహంకారం అనే శక్తుల వల్ల ఈ లోకాలను సృష్టించి పెంచి నశింపచేస్తూ అధికములైన విరుద్ధ శక్తులు గల పురుషునకు ఈ నమస్కారం చేస్తున్నాను. అంతటి మహానుభావుడు నీవు. అటువంటి పరమాత్మ స్వరూపుడైన నీవు నీచే నిర్మింపబడిన పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సుతో నిండిన ఈ లోకాన్ని స్థిరంగా నిలుపు ప్రయత్నించి ఇదివరలో నీవు ఆదివరాహంబవగుచు రసాతల గతనైన నన్ను అక్కటికతోడనుద్ధరించితివి. అట్టి ఉదకాగ్రభాగమునందద్ధియున్న నేననిడి నావయందున్న నిఖిల ప్రజావళిని రక్షింపకోరి ఈ పృథురూపధారివైతివి. అట్టి భూభరణుండవైన నీవిప్పుడు పయోనిమిత్తముగా ఉగ్రచరుండవగుచు నన్ను వధించెదననుచు బుద్ధి తలంచుచున్నవాడవు. ఇది విచిత్రంబు కాదే. విశ్వసంపాద్య నిరవధ్య వేదవేద్య
భవ్య గుణసాంద్ర వైన్య భూపాల చంద్ర అని భూదేవి పృథుమహారాజుని, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒకటైన పృథుమహారాజుని స్తుతిస్తోంది. పూర్వం ఆదివరాహ అవతారం ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. ఆ మహాజలరాశిపై నావలా నన్ను నిలిపావు. నాపై ప్రాణులందరినీ నిలిపావు. ప్రజారక్షణ కోసం నీవు పృథురూపం ధరించావు. ఇలా భూభారాన్ని వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు పాల కోసం నన్ను చంపాలని ఆలోచిస్తున్నావు. ఓ రాజచంద్ర, పుణ్యగుణాల ప్రోవా, అనవజ్జుడవు, వేదవేద్యుడవు, సకల చరాచర రక్షకుడవైన నీకిది ఆశ్చర్యంగా కనిపించడం లేదా అని అంటున్నారు పోతనామాచ్యుల వారు పృథుచక్రవర్తిని ఏ విధంగా సంబోధిస్తున్నారో ఒక్కసారి తిరిగి పరిశీలిద్దాం. విశ్వ సంపాద్య నిరవధ్య వేదవేద్య భవ్య గుణసాంద్ర వైన్య భూపాల చంద్ర అనే పదాలతోటి స్తుతిస్తోంది భూదేవి. అప్పుడు ఆ భూదేవి ఒక ఉపాయాన్ని చెప్పింది. ఆ ఉపాయం ఏమిటంటే, ఒక దూడని ఏర్పాటు చేయి, తర్వాత ఒక చక్కని పాత్రని పాలు పిదికేవాన్ని కల్పించు. అలా అయితే ఈ జీవులకు కావలసినటువంటి పాలను, ఔషధులని నా నుండి పిండవచ్చు. నా మాటలు నమ్ము. ఈ విధంగా చేస్తే బలవర్ధకాలైన పాలు, అన్నం రూపంలో ఉండే కోర్కెలను ప్రసాదిస్తాను అని చెప్పింది. ఆ విధంగా భూమి పలకగానే ఇంకా ఏం చెప్పిందంటే భూదేవి, ఈ ఎగుడు దిగుడుగా మిట్టపల్లాలుగా ఉన్న ప్రదేశాలు కలిగిన నా స్థితిని నీవు చదును చేస్తే మేఘాలు వర్షించి వర్షం పడే సమయంలో నే కాకుండా మిగిలిన కాలంలో కూడా నీళ్లు ఇంకిపోక నిలబడే ఉండే స్థితి కలుగుతుంది అని ఒక ఉపాయాన్ని చెప్పింది. ఆ విధంగా ఉపాయం చెప్పిన భూదేవిని చూసి సంతసించి పృథుచక్రవర్తి కర్తవ్యోన్ముఖుండయ్యాడు. ఎలాగా? మనువును దూడ చేసి గరిమన్ నిజపాణి తలంబులీల దోహనముగ చేసి అందు సకల ఔషధలన్ పిదికెం క్రమంబునన్ అతనరంగ అతద్విధంబునన్ తత్పృథువత్సలయైన భూమియందు అనయము వారును ప్రియంబగు కోర్కులు వందిరున్నతిన్. పృథుచక్రవర్తి మనువుని గోవత్సంగా చేసి తన చేతిని కూడా పాత్రగా చేసి తాను పిండేవాడిగా భూమి నుండి సకలమైన ఔషధులను పిదికాడు. ఈ విధంగా పృథుచక్రవర్తి వాత్సల్యం కలిగి గోరూపధారిణి అయిన భూమి నుండి అందరూ తమ ఇష్టమైన కోరికలను పొందారు. అంతేకాక ఋషులు బృహస్పతిని దూడగా చేసుకుని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పిదుక్కున్నారు. అలానే దేవతలు ఇంద్రుణ్ణి దూడగా చేసుకుని బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్య దానవులు గుణవంతుడైన ప్రహ్లాదుణ్ణే దూడగా చేసుకుని ఇనుప పాత్రలో సురాసమయమైన క్షీరాన్ని, అప్సరసలు గంధర్వులు విశ్వావిసువును దూడగా చేసుకుని పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వమనే క్షీరాన్ని పిదుక్కున్నారు. పితృదేవతలు సూర్యుణ్ణి దూడగా ఆమపాత్రలో కవ్యమనే క్షీరాన్ని, సిద్ధులు కపిలుడు దూడగా ఆకాశపాత్రలో సంకల్పనారూపమైన అణిమాసిద్ధి అనే క్షీరాన్ని, విద్యాధరులు మొదలైన వారు కపిలుణ్ణి దూడగా చేసుకుని ఆకాశపాత్రంలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మయుణ్ణి దూడగా చేసుకుని ఆత్మపాత్రంలో సంకల్పమాత్ర ప్రభావం, అంతర్ధాన రూపం, అద్భుతాత్మకము అయిన మాయ అనే క్షీరాన్ని, యక్షరక్షోభూత పిశాచాలు రుద్రుడు దూడగా కపాల పాత్రలో రుధిరస్వరూపమైన క్షీరాన్ని, అహి దందసూక సర్పనాగాలు తక్షకుడు దూడగా బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, పశువులు ఆంబోతును దూడగా
అరణ్యపాత్రలో తృణమనే క్షీరాన్ని, క్రూరమృగాలు సింహం దూడగా స్వకళేబర పాత్రలో మాంసమనే క్షీరాన్ని, పక్షులు గరుత్మంతుని దూడగా సుదేహ పాత్రలోను కీటకాలు ఫలాదులు అనే క్షీరాన్ని పొందుకున్నారు. ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం తమలో శ్రేష్ఠుల్ని దూడలుగా చేసుకుని తమకు తగిన పాత్రల్లో తమకు తగిన క్షీరాలను భూమి నుండి పిండుకున్నారు. అప్పుడు పృథు చక్రవర్తి తన భుజబలంతో భూమండలాన్ని చదును చేసి ఆ పృథు చక్రవర్తి శాశ్వత కీర్తిని పొందాడు. తన ప్రజలకు తాను తండ్రి వలె, జీవన ప్రదాత వలె వ్యవహరించాడు. ఆ విధంగా ప్రజలందరూ భయరహితులై జీవించసాగారు. ఆ సమతలంగా చేసిన భూమి యందు ఇదివరకు ఎప్పుడూ లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, చెంచుపల్లెలు, బోయపల్లెలు, గొల్లపల్లెలను కల్పించాడు. అనేక రకమైన నివాస స్థానాలు పృథువు కల్పించాడు. ప్రజలు భయం లేకుండా ఆ నివాసాలలో ఎల్లప్పుడూ సుఖ సంపదలతో తొలతూగుతూ బ్రతుకుతున్నారని మైత్రేయ మహర్షి విదురునికి చెప్పగా దాని భాగవతం నుండి మనం కూడా వింటున్నాం. అలాంటి పృథు చక్రవర్తిని కీర్తించడం ఎవరికీ శక్యం కాదని ఆ మహర్షి విదురునికి తెలియచేస్తున్నారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.